ఐహో పత్రిజీ, నేను ఈ వారం రాలేను, ఆ వారం రాలేను అని ఇక్కడే ఫ్రెండ్స్తో గడుపుతూ ఉంటారు. ఏదైతే తల్లిదండ్రులకు ప్రేమ దూరం చేస్తున్నారు, అందుకే వాళ్ళంత ఈజీగా తల్లిదండ్రులను పెద్ద వయసు రాగానే ఆశ్రమాల్లో వేసేస్తున్నారు, వృద్ధాశ్రమాల్లో. అదే నువ్వు వారానికి ఒకసారి ఇంటికి వెళ్ళి నీ ప్రేమనంతా వాళ్ళకి పంచి వాళ్ళ ప్రేమను నువ్వు తీసుకొని వచ్చి ఇక్కడ వచ్చి ఆధ్యాత్మికంగా వీకెండ్స్ ఒకవేళ నువ్వు పోలేకపోతే దగ్గరున్న గుళ్ళకెళ్ళి ధ్యానం నేర్చుకుని చక్కగా ఉంటే మంచి యోగులు పుడతారు పెళ్ళిళ్ళైన తర్వాత. ఈ మంచి యోగులు ఎంచుకుంటూ ఉన్నారు అక్కడ ఆత్మలు, తల్లిదండ్రుల ఆత్మల కోసం వెతుకుతూ ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తేనేమో ఆ పాశ్చాత్య ఆడవాళ్ళు ఇక్కడికి వచ్చి మంచి ఆధ్యాత్మికత ఉంటే, ఆ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఆ కల్చర్ నేర్చుకొని ఆఖరికి తల్లిదండ్రులు చనిపోయినా కూడా వీడియోలలో చూస్తూ ప్రోక్షణ ఊరికే నీళ్ళు చల్లుకుంటారు, అయిపోయింది, వీడియోలో చూస్తారు. ఇలా అయిపోయిందండి ఇప్పుడు ఈ జనరేషన్, ఈ సాంప్రదాయంలో. అదే చెప్తున్నారు, ఎంత ఎనలేని ఆధ్యాత్మికత విలువ గల దేశం ఈ భారతదేశం. అలాంటిది ఇలా అయిపోయింది. మరి మన భారతదేశాన్ని ఎంతని చెప్పను, ఏమని పొగడను, ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అంటే వాళ్ళందరూ నేర్చుకొని వచ్చారు, వీళ్ళందరూ అక్కడికి పోయి ఇక్కడ తల్లిదండ్రులని వదిలేస్తున్నారు. మరి ఇక్కడ తక్కువ వయసులోనే 25 ఏళ్లలోపే ఆడపిల్లలంతా, అందరూ కాదు కొంతమంది, ఇలా బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అయిపోయి, అంటే ఎంతకాలం పెంచిన తల్లిదండ్రులు పోయారు, ఇంకా వాళ్ళని ఆలోచించరు. ఇక్కడున్న వాళ్ళే ఫ్రెండ్సే జీవితం. ఉండాలి ఫ్రెండ్స్ కూడా, కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. కన్న తల్లిదండ్రులను మర్చిపోతే, మనం పుట్టిన భారతదేశాన్ని మర్చిపోతే ఇలాగా మంచి పౌరులకు జన్మనివ్వాల్సిన వాళ్ళు అనారోగ్యం పాలవుతున్నారు. మరి భారతదేశం ప్రపంచానికి ఒక ఆధ్యాత్మిక దిక్సూచి. భారతదేశం ఇప్పటికే ఆధ్యాత్మిక మార్గంలో ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఒక దిక్సూచిలాగా ఉంది. భారతదేశం అన్ని ఆధ్యాత్మిక సంస్థలతోనూ ఋషులు, యోగులు, మునులు, మరి అవధూతలు, బ్రహ్మజ్ఞానులతో విరాజిల్లుతూ ఉంది. ఎన్నో రకాల ఆధ్యాత్మిక సంస్థలు, సంస్కృతి, సాంప్రదాయాలు కలది. ఒక దిక్సూచి అన్నమాట. ఇదొక మనకు భారతదేశంలో ఎంతో ఆధ్యాత్మికత నిండి ఉంది. భారతదేశంలో ప్రజలు ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో నిండి ఉండటం వల్ల వెనుకబడిపోతున్నాం. హిమాలయాల్లోని తాపసికులందరూ ఎంతో కష్టపడుతూనే ఉన్నారు ఇప్పటికీ కూడా.